సో మీకు కరెక్ట్గా ఇంకా 10 డేస్ మాత్రమే ఉంది టైము. ఈ 10 డేస్లో ఈ యొక్క ఫిజిక్స్ని మనం కంప్లీట్గా రివిజన్ అనేది చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే టోటల్ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అనేది ఈ యొక్క క్లాస్లో మనం చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి చాప్టర్ మ్యాట్రిసెస్ అని చెప్పుకున్నాము. లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి చాప్టర్ మీకు ట్రిగ్నామెట్రీ అని చెప్పుకున్నాం. సో సిమిలర్గా అంటే ఏంటి అంటే నేను స్టూడెంట్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకుని మార్క్స్ ఎక్కువ మనం ఈజీగా స్కోర్ ఎందులో చేసుకోగలము అనేది ఒక అవగాహనతో మీకు చెప్తున్నటువంటి క్లాస్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ ఇప్పుడు వరకు చదువుకున్నటువంటి దాన్ని పక్కన పెట్టుకుంటే మీ దగ్గర నోట్స్ ఉంటుంది, నేను చెప్పినటువంటి వీడియోస్ ఉంటాయి, నేను మీకు కాలేజీలో ఇచ్చినటువంటి మెటీరియల్ కావచ్చు, మీ యొక్క నోట్స్ కావచ్చు, మీ యొక్క టెక్స్ట్ బుక్ కావచ్చు, అవన్నీ దగ్గర పెట్టుకుని మీరు ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి చాప్టర్ ఏంటి అంటే గ్రావిటేషన్ చాప్టర్. ఎందుకు గ్రావిటేషన్ చాప్టర్కి వెళ్ళమంటున్నాను అంటే మీరు ఆల్రెడీ థర్డ్ యూనిట్ టెస్ట్ రాసి ఉన్నారు, లేదా ఇప్పుడు రాయబోతా ఉన్నారు. థర్డ్ యూనిట్ టెస్ట్లో మీరు ఏమి చదివి ఉంటారు అంటే ఎక్కువగా సౌండ్ చాప్టరు, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం చాప్టరు, మోడర్న్ ఫిజిక్స్, ఆ మూడు చాప్టర్స్ని కూడా మీరు ఇప్పుడు రీసెంట్గా ఫ్రెష్గా చదివి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో కాబట్టి మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ ఇప్పుడు పెట్టాల్సినటువంటి పని లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకు అంటే మీరు థర్డ్ యూనిట్ టెస్ట్లో కొంతన్నా దాన్ని చదివి ఉన్నారు కాబట్టి, ఎగ్జామ్స్ రేపు April 4 నుంచే కాబట్టి రీసెంట్గానే చదివారు కాబట్టి అది మీకు కొంత గుర్తుండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఫస్ట్ యూనిట్ టెస్ట్కి ఏదైతే చాప్టర్స్ చదివారో ఆ ఫస్ట్ యూనిట్ చాప్టర్స్ ఎప్పుడో దాదాపు ఒక 6 మంత్స్ బ్యాక్ మీరు చదివి ఉంటారు. సో 6 మంత్స్ బ్యాక్ మీరు చదివి ఉంటారు కాబట్టి దాన్ని కొంత మర్చిపోయేటువంటి అవకాశం ఉన్నది. కొన్ని కాలేజెస్ వాళ్ళు ప్రీ ఫైనల్ అనేటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు రివిజన్ చేసుకుంటే నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం చాలా కాలేజెస్ వాళ్ళు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది మీకు పెట్టట్లేదు కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద లాస్ట్ చాప్టర్స్ని పట్టుకోవద్దు. ఫస్ట్ నా యొక్క ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే బెస్ట్ ఏంటి అంటే గ్రావిటేషన్ చాప్టర్ అనేది పట్టుకోండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే దాని జోలికి మీరు వెళ్ళవద్దు. దాని నుంచి వచ్చేది మీకు ఓన్లీ 3 మార్క్స్ మాత్రమే. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చేది మీకు 3 మార్క్స్ మాత్రమే. కాబట్టి దాని గురించి చాప్టర్ అంతా మీరు చదివి మీరు టైం వేస్ట్ అనేది ఫస్టే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటేషన్ చాప్టర్కి వెళ్ళండి. గ్రావిటేషన్ చాప్టర్లో మీకు 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 2 ఎస్ఏ క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. 2 into 10 2 ఎస్ఏ క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. ఈ 2 ఎస్ఏ క్వశ్చన్లో కూడా మీరు ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మోడల్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే, 2 మోడల్స్ అనేది మీరు ప్రిపరేషన్లో గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ మీద ఎవరో కూడా రాయొద్దండి. ఓకే, సో 2 మోడల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద డెఫినెట్గా అడిగేటువంటి ప్రాబ్లం. వాట్ ఈజ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్? F=G × M1 M2/d² అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ మీద ప్రాబ్లము, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క డెరివేషను, అంటే F=M1 M2 అండ్ F=, డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అనేటువంటి ఒక డెరివేషన్ అనేది ఉంది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఆ డెరివేషను దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లము డెఫినెట్గా 10 మార్క్స్కి వచ్చేటువంటి స్కోప్ ఎక్కువగా ఉన్నది. దాని తర్వాత మీకు ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీకి వెళ్ళండి. ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ మీద ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ యొక్క ఫార్ములా, ఎస్కేప్ వెలాసిటీ యొక్క ఫార్ములా ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఈ రెండు పెట్టుకోండి. అది అయిన తర్వాత కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్, కెప్లర్స్ లాస్ ఉంటాయి, ఒక 3 లాస్ ఉంటాయి. దాని యొక్క స్టేట్మెంట్ అనేది చాలు.
కెప్లర్స్ లా యొక్క స్టేట్మెంట్. తర్వాత రిలేషన్ బిట్వీన్ జీ అండ్ క్యాపిటల్ జీ, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీకి, ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్, ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్, వీటిని మీరు కవర్ చేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ మనం ఇక్కడ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది పెట్టుకోండి. రెండు ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో వస్తాయి. మరలా మరలా చెప్తున్నాను, మీరు పేపర్ కూడా చూడండి. పేపర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను చెప్పిన మాట అనేది గుర్తు వస్తుంది. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద డెఫినెట్ గా ప్రాబ్లం అండ్ డెరివేషన్, ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ ప్రాబ్లం, ఆ రెండు కూడా డెఫినెట్ గా అడుగుతాడు. ఓకే, తర్వాత రిలేషన్ బిట్వీన్ జీ అండ్ క్యాపిటల్ జీ అండ్ డిఫరెన్సెస్, కెప్లార్స్ లా, దీని మీద అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్ కి మించి మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఇఫ్ యూ హ్యావ్ ద టైం, రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఈ 4 చదివిన తర్వాతే గ్రావిటేషన్ లో కూడా రిమైనింగ్ కూడా పట్టుకోండి. తర్వాత సెకండ్ చాప్టర్ లోకి వెళ్ళండి, స్టాటిక్స్ లోకి వెళ్ళండి. స్టాటిక్స్ లో మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని ఉంటుంది. వెక్టార్స్ మీద ఎలాంటి వెక్టార్స్ ఉన్నాయి, నల్ వెక్టార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, పాజిటివ్ వెక్టార్, నెగిటివ్ వెక్టార్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనేవి ఉన్నాయి. నల్ వెక్టారు, యూనిట్ వెక్టారు, పర్ఫెక్ట్ వెక్టారు, తర్వాత వెక్టార్ ఎడిషన్, వెక్టార్ మల్టిప్లికేషన్, అవన్నీ పక్కన పెడితే మేజర్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే, ఇక్కడ 13 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, 13 మార్క్స్ లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్ కింద అడగటానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఒకే ఒక్కటి ఉంది. ఏంటి అంటే అది పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. దాంట్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా 2pq కాస్ థీటా, ఈ యొక్క ఫార్ములా మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ థీటా ఈక్వల్ అండ్ ఆల్ఫా ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా అనుకుంటే థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ ఆల్ఫా బై పి ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా అనేటువంటి ఫార్ములా మీద ఉంటుంది. సో ఇక్కడ మీరు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఈ రెండు ఫార్ములాస్, రిజల్టెంట్ ఫార్ములా, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఫార్ములా. రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. నెక్స్ట్ థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ ఆల్ఫా బై పి ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ రెండిటి మీదే, ఈ రెండు ఫార్ములాస్ మీదే ఈ యొక్క క్వశ్చన్ ఉంటుంది. పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మీద డెఫినెట్ ప్రాబ్లం 10 మార్క్స్ కి. దాన్ని డెరివేషన్ అడగొచ్చు, ఈ యొక్క డెరివేషన్ చేయటం అడగొచ్చు, డెరివేషన్ ఆ 5 మార్క్స్ కి ఇవ్వచ్చు. నెక్స్ట్ దాని మీద సంబంధించినటువంటి ప్రాబ్లం అడగొచ్చు, అది ఒకటి. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్ కింద ఈ నాలుగిట్లో ఏదైనా అడగొచ్చు. ఫస్ట్ చాయిస్, నా చాయిస్ ఏంటి అంటే యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయటం. యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేసేటువంటి ప్రాబ్లం ఉంటుంది. దానికి యూనిట్ వెక్టార్ అంటే ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేసి మనం యూనిట్ వెక్టార్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం, ఓకే, అది 3 మార్క్స్ కి అడిగేటువంటి ఎక్కువ అవకాశం ఉన్నది. తర్వాత ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్, లామిస్ థీరము, ఈ రెండిటి యొక్క స్టేట్మెంట్ ఇంపార్టెంట్. లామిస్ థీరం స్టేట్మెంట్, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ యొక్క స్టేట్మెంట్. లామిస్ థీరం స్టేట్మెంట్ అంటే మీకు ఫార్ములా పి బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా ఈక్వల్ టు ఆర్ బై సైన్ గామా. సో దాని యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ అలానే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయటం అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది ఫార్ములా ఉపయోగించుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తారు. అలా కాకుండా యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ యొక్క వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేస్తే మనకి యూనిట్ వెక్టార్ వచ్చింది.
సో ఇది ఈ రెండు చాప్టర్స్ ప్రిపేర్ అయినా మీకు 33 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా మీ పాస్ మార్క్ ఎంత అండి? 26 మార్క్స్ వస్తే సరిపోద్ది. బెటర్ టు గెట్ 28 మార్క్స్. సో మీకు 33 మార్క్స్ ఈ రెండు చాప్టర్స్ నుంచే ఉంటుంది. గ్రావిటేషన్ అండ్ స్టాటిక్స్ ఉండేటువంటి ఫార్ములాస్ ఓన్లీ ఈ యొక్క గ్రావిటేషన్లో 3 ఫార్ములాస్ ఉంటాయి. స్టాటిక్స్లో ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి. 7 ఫార్ములాస్ మీద 33 మార్క్స్ వస్తున్నాయి అంటే ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేసుకోండి. అవి చెప్తున్నా మనం ఫెయిల్ అయ్యాము అంటే మనంత దరిద్రుడు ఇంకోటి ఉండడు. ఓకే, అంటే మనం నెగ్లెక్ట్ చేసినట్టు. సో రెండే రెండు చాప్టర్స్, 33 మార్క్స్ వెయిటేజీ, 7 ఫార్ములాస్, 10 డేస్ టైం ఉంది. 7 ఫార్ములాస్, 10 డేస్ టైం ఉంది దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి. ఇంకా మీరు చదువుతారా లేకపోతే నెగ్లెక్ట్ చేస్తారా అనేది మీ యొక్క డెసిషన్. ఇంతకంటే షార్ట్ వే అసలు ఇంకా లేదు ఫిజిక్స్కి సంబంధించి ఈ యొక్క గ్రావిటేషన్ అండ్ స్టాటిక్స్. నెక్స్ట్ దాని తర్వాతే ఇంకా మీకు మినిమం పాస్ మార్క్ వచ్చేసిన తర్వాత మనం ఏం చూడాలి అంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ స్కోర్. మన స్కోర్ అనేది పెరగాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీకి వెళ్ళాలి. ఇది ఇంకా చాలా ఈజీ. ఏంటి? వర్క్ డన్ మీద ప్రాబ్లం. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్డి. దాంట్లో కొన్నిసార్లు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇస్తే ఎఫ్డి, ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి వేసుకుంటాం. ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి. ఇదే ఫార్ములా. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇస్తాడు, ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో చెప్తాడు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వర్క్ డన్ అనేది వచ్చింది. అదే కొన్నిసార్లు అప్లై చేసేటువంటి ఫోర్సు యాంగిల్ ఇస్తాడు. అంటే సపోజ్ ఇలా ఉంది, నువ్వు ఫోర్స్ ఇలా హార్జాంటల్గా అప్లై చేస్తే ఎఫ్ ఇంటూ డి వేస్తావు. అలా కాకుండా అప్లై చేసేటువంటి ఫోర్స్ నువ్వు ఇంక్లైన్డ్గా కనుక మేము అప్లై చేస్తే ఈ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా ఉంటుంది కాబట్టి ఎఫ్ కాస్ థీటా ఇంటూ డి అనేది వేస్తావు. సో దాని మీద ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది వర్క్ డన్ మీద ప్రాబ్లం. సింపుల్ ఫార్ములా ఎఫ్ ఇంటూ డి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి చాలు, ఇంక బయటికి వెళ్ళాల్సిన పని లేదు. దాని తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజిహెచ్. ఇది ఒక ఫార్ములా. మాస్ ఇంటూ గ్రావిటీ ఇంటూ హైట్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, ఈ రెండు ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ స్కోపు 10 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్ ఇదే ఉంటుంది. వర్క్ డన్, కైనెటిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ 3 ఫార్ములాసే. మూడు ఫార్ములాస్. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ అని చెప్పి ఒక డెరివేషన్ ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. ఇది అడిగితే 5 మార్క్స్కి డెరివేషన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకటేమో 5 మార్క్స్కి డెరివేషన్ అడుగుతాడు, ఇంకొకటేమో 5 మార్క్స్కి ప్రాబ్లం అడుగుతాడు. అలా ఇచ్చినా కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. డెరివేషన్ అడగడానికి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఛాన్స్ రిలేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. అది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మీరు జనరల్గా రాసేయచ్చు. ఏంటి? సోలార్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, నెక్స్ట్ విండ్ ఎనర్జీ, బయోమాస్, బయోగ్యాస్. ఓకే, ఇలాంటి సోలార్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా మన టైప్స్ ఆఫ్ ఎనర్జీ కింద రాసుకుంటాం. తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అంటే ఇది ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్ అనేది రాసుకుంటారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అంటే బ్యాటరీలో ఎలా వర్క్ అవుతుంది, ఎలా డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి, అది రాసుకుంటారు. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ మీరు చదివేటప్పుడు ఫస్ట్ వర్క్ డన్ ప్రాబ్లమ్స్ చేయండి. తర్వాత కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయండి. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎం ఇంటూ జిహెచ్ అనేది తీసుకుంటారు. ఓకే, సో అక్కడ 33 ప్లస్ ఈ 13, ఓకే 36 అండ్ 46 మార్క్స్ వచ్చేసినాయి అవుట్ ఆఫ్ 80 మార్క్స్. మీకు 46 అవుట్ ఆఫ్ 80. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళేది నా చాయిస్ ఏంటి అంటే థర్మల్ ఫిజిక్స్. థర్మల్ ఫిజిక్స్లో ఫస్ట్ మీరు బేసిక్స్ తెలియాల్సింది ఏంటంటే స్కేల్స్ యొక్క కన్వర్షన్ తెలియాలి. అంటే ఒక ఫార్ములా చెప్పాం, C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు T-273/5 అనేటువంటి ఫార్ములా ఒకటి చెప్పాం. అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నటువంటి వాటిని ఫారెన్ హీట్లోకి లేదా కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయడం, ఫారెన్ హీట్లో ఉన్నటువంటి వాటిని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ చేయడం.
అది బేసిక్ క్వశ్చన్. బేసిక్ అంటే మనకి ఎగ్జామ్లో రాకపోయినా ఆ కన్వర్షన్ అనేది ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఓకే, రేపు ఈ సెట్లో కూడా ఆ స్కేల్స్ అనే దానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ థర్మల్ ఫిజిక్స్లో ఉన్నటువంటి నాలుగు ఫార్ములా చెప్తా. బాయిల్స్ లా ఏంటి, పివి ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటాడు. అంటే P1 V1 ఈక్వల్ టు P2 V2, ఇది ఒక ఫార్ములా. తర్వాత చార్లెస్ లాలోకి వచ్చేసరికి మీకు V1/T1 ఈక్వల్ టు V2/T2 అనేటువంటి ఫార్ములా ఉంటుంది. కావాలంటే ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోండి ఈ ఒక్క ఫార్ములానే. నెక్స్ట్ గెలాస్కస్ లాకి వచ్చేసరికి P1/T1 ఈక్వల్ టు P2/T2 అనేటువంటి ఫార్ములా ఉంటుంది. ఈ మూడు ఫార్ములాస్తో పాటు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి అనేటువంటి ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి అమ్మా, మొత్తం కూడా 5 ఫార్ములాస్ వచ్చినాయి. ఆ 5 ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసి బాయిల్స్ లా స్టేట్మెంట్ ఏంటి, వెన్ టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చార్లెస్ లా స్టేట్మెంట్ ఏంటి, వెన్ ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. గెలాస్కస్ లా యొక్క స్టేట్మెంట్ ఏంటి, వెన్ వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దెన్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాటి యొక్క డెఫినేషన్స్ అడుగుతాడు. నేను ఇప్పుడు మీకు క్లాస్ అయిన తర్వాత నేను ప్రిపేర్ చేసినటువంటి ఒక మోడల్ పేపరు, టఫెస్ట్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రిపేర్ చేశాను. అది గనక ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేసేయచ్చు ఆ ఒక్క క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయినా కానీ. ఓకే, దాన్ని చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే థర్మల్ ఫిజిక్స్లో 13 మార్క్స్లో మేజర్ ఫోకస్ బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఈ మూడింటి యొక్క స్టేట్మెంట్లు 3 మార్క్స్ అడుగుతాడు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఈ మూడు లాస్ల మీద ఒక ప్రాబ్లం అనేది 5 మార్క్స్ ఉంటుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఛాయిస్ కింద పెట్టుకోవాలి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అర్థం కావాలి అంటే ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లా ఈ మూడు ఫార్ములాస్ అర్థం కావాలి. సో అది. సో అక్కడ 46 + 3 49, 59 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ మీరు ఇక్కడ కవర్ చేయగలిగారు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 80కి 21 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇది ఇప్పుడు మీరు చదివారు, యూనిట్ టెస్ట్కి చదివారు. సౌండ్కి కూడా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 16 మార్క్స్లో 16 మార్క్స్లో 8 మార్క్స్ ఎలక్ట్రిసిటీ మీద వస్తుంది, మ్యాగ్నెటిజం మీద 8 మార్క్స్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ మీద అడిగేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఓమ్స్ లా 3 మార్క్స్ వచ్చాను. ఓమ్స్ లా 3 మార్క్స్కి వచ్చాను. వి ఈక్వల్ టు ఐఆర్ అనేటువంటి రిలేషన్. నెక్స్ట్ కిర్కాఫ్ ఫస్ట్ లా మీద ప్రాబ్లం. అంటే కరెంట్ ఫ్లో ఇన్, కరెంట్ ఫ్లో అవుట్. కరెంట్ ఫ్లో ఇన్ అయితే ప్లస్ తీసుకుంటాం, అవుట్ అయితే మైనస్ తీసుకుంటాం. అలా కిర్కాఫ్ ఫస్ట్ లా ప్రాబ్లం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లం. రెండే రెండు ప్రాబ్లమ్స్. నా యొక్క ఛాయిస్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లం డెఫినెట్గా అడుగుతారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. కిర్కాఫ్ ఫస్ట్ లా ప్రాబ్లము, వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం. తర్వాత మ్యాగ్నెటిజంలో 8 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఛాయిస్ ఏంటంటే కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద ఉన్నటువంటి ప్రాబ్లం. ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఇది థీరీయే, పారామెగ్నెటిక్, డయామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్ అనేది థీరీనే కాబట్టి అది చదువుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు 3 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. ఒకటి వోల్టేజ్ ఈక్వల్ వి ఈక్వల్ టు ఐఆర్. తర్వాత కిర్కాఫ్ ఫస్ట్ లాలో ఫార్ములా ఏమి ఉండదు, ఎన్నో అవుట్లను యాడ్ చేసుకుంటే ఆల్జిబ్రిక్ సమ్ చేసుకుంటే సరిపోతుంది. వీట్ స్టోన్ బ్రిడ్జ్ P/Q ఈక్వల్ టు R/S అనేటువంటి ఒక రిలేషన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లం చేస్తాం. తర్వాత కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద మ్యాగ్నెటిజంకి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో అక్కడతో మీకు ఇచ్చినటువంటి 59 + 16 65 75 అవుట్ ఆఫ్ 80 అనేది కవర్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ సౌండ్లో వచ్చేసరికి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి సెబైన్ ఫార్ములా, దాంట్లో రీవర్బరేషన్ టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, సెబైన్స్ ఫార్ములా. తర్వాత డాప్లార్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లం. సెబైన్స్ ఫార్ములా మీద ప్రాబ్లము, డాప్లార్ ఎఫెక్ట్ మీద ప్రాబ్లము,
నెగ్లెక్ట్ చేయొద్దు. చాప్టర్ అంతా చదవటానికి మీకు టైం లేకపోయినా ఈ రెండు ప్రాబ్లమ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. సబైన్స్ ఫార్ములా, డాప్లర్ ఎఫెక్ట్ అని మిస్ చేయొద్దు. రిమైనింగ్ టూ టాపిక్స్ ఇవేంటి అంటే థియరీయే, డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్, లాంగిట్యూడినల్ వేవ్ మోషన్. ఓకే. అలానే మ్యూజికల్ సౌండ్ కి నాయిస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇందులో 3 మార్క్స్ కి అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి అంటే మీకు వేవ్ లెంత్ యొక్క డెఫినేషన్, క్రెస్ట్ డెఫినేషన్, ట్రఫ్ డెఫినేషన్, ఇవి ఉంటాయి. అలానే ఇక్కడ మ్యాగ్నెటిజం లో కూడా మ్యాగ్నెటిక్ పెర్మిబిలిటీ, నెక్స్ట్ రిలేటివ్ పెర్మిబిలిటీ, అలాంటివి ఉంటాయి. అవి కూడా డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ కి సంబంధించి మోడర్న్ ఫిజిక్స్ లో మోడర్న్ ఫిజిక్స్ లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇది లాస్ట్ చాయిస్. దీనికి మీరు ఎస్ఐ క్వశ్చన్స్ ప్రిపేర్ అవటం కంటే ఎస్ఐ క్వశ్చన్స్ కింద ఏం అడుగుతాడంటే ఆప్టికల్ ఫైబర్ అనేది ఎస్ఐ క్వశ్చన్ గా ఉంటుంది. తర్వాత పి టైపు ఎన్ టైపు సెమీ కండక్టర్స్ అనేది ఎస్ఐ క్వశ్చన్ గా ఉంటుంది. ఓకే. మీరు ఇక్కడ ఆల్రెడీ 6 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఇక్కడ మీరు గెయిన్ చేయాల్సింది 3 మార్క్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి ఈ చాప్టర్ని. ఇప్పుడు నేను చెప్పిన పై అన్ని చదివేస్తే నువ్వు మోడర్న్ ఫిజిక్స్ ని కానీ తర్వాత ఇక్కడ చెప్పినటువంటి సౌండ్ని కానీ ఎస్ఐ క్వశ్చన్ కోసం చదవాల్సిన పని లేదు. మీకు మొత్తం టోటల్గా 8 ఎస్ఐస్ వస్తాడు. 8లో 5 రాయాలి మీరు. ఓకే. మీరు ఆల్రెడీ 6 ప్రిపేర్ అయిపోయారు సౌండ్కి ముందు వరకు కూడా. అంటే ఒక ఒక క్వశ్చన్ ఎక్స్ట్రానే ప్రిపేర్ అయ్యారు. సౌండ్ లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. అంటే డెఫినేషన్స్, బేసిక్ అప్లికేషన్స్. అలానే మోడర్న్ ఫిజిక్స్ లో కూడా 3 మార్క్స్కి అడిగేటువంటిది ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఈక్వేషన్ ఏముంది, తర్వాత క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్, వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, కండక్టర్ అంటే ఏంటి, సూపర్ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి. మోడర్న్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కానీ లాస్ట్లో ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నానంటే మీలో ఎక్కువ మంది ఈసీ స్టూడెంట్స్, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి బేసిక్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ బేసిక్ నాలెడ్జ్తో వీటిని మనం రాసేయచ్చు. అందుకనే నేను ఫస్ట్ మిమ్మల్ని తీసుకొచ్చింది ఏంటి అంటే గ్రావిటేషన్ దగ్గర నుంచి తీసుకొచ్చా. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ లాస్ట్కి ఇంకా 3 మార్క్స్ కోసం అంటే అవుట్ ఆఫ్ ఎయిటీ రావాలి అంటే మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో ఉన్నటువంటి డెఫినేషన్స్ తెలుసుకోవాలి. ఎర్రర్స్ అని ఉంటాయి. ఓకే. ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ యొక్క డెఫినేషన్స్ తెలియాలి. డైమెన్షనల్ ఫార్ములా ప్రాక్టీస్ చేయాలి. ఎంఎల్టి ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఈ 3 మార్క్స్ కోసం పోరాటం చేయండి. అంతేగాని రిమైనింగ్ అంతా వదిలేసి ఫస్ట్ చాప్టర్ కదా ఇది నాకు రావాలి, నాకు మనకు వచ్చేది 3 మార్క్స్ ఆ చాప్టర్ నుంచి, దీన్ని లాస్ట్ చాయిస్ కింద పెట్టండి. ఓకే. సో ఇదండి ప్రిపరేషన్ ప్లాన్. ఈ మ్యాక్సిమం ఫిజిక్స్కి సంబంధించినటువంటి మీరు ఈ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అవుట్ ఆఫ్ ఎయిటీ 80 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. నా హలో. యొక్క ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ 5 నేను ఏదైతే చెప్తున్నానో ఏది గ్రావిటేషను, స్టాటిక్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, థర్మల్ ఫిజిక్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం దగ్గరికి కూడా వద్దు. ఈ 4 చాప్టర్ ప్రిపేర్ అయినా 5 ఎస్ఏలు రాసేస్తారు. 50 మార్క్స్ అక్కడ రాసేస్తారు ఎస్ఏస్. గ్రావిటేషన్లో 2 వస్తాయి, స్టాటిక్స్లో ఒకటి వస్తుంది, ఎనర్జీలో ఒకటి వచ్చింది, థర్మల్ ఫిజిక్స్లో ఒకటి వస్తుంది. సో మొత్తం టోటల్గా 5 అక్కడ కవర్ అయిపోతాయి. రిమైనింగ్ 3 చాప్టర్స్లో ఏంటి అంటే మీరు షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో అది దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది చేయండి. సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద సెషన్. దీని ప్రకారమే ప్లాన్ అనేది ప్రిపేర్ చేయండి. ఇదే ప్లాన్, ఇంకా దీని ప్రకారమే ఎగ్జిక్యూషన్ చేయండి. రోజుకు ఒక చాప్టర్ చదువుకున్నా ఈ రోజు నుంచి 1వ తారీఖు దాకా, అంటే మీరు 4వ తారీఖున ఎగ్జామ్ ఉంటుంది, 2వ తారీఖు 3వ తారీఖు అంటే మీరు మీ అందరికీ కూడా 4th ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సెకండ్, థర్డ్, 4వ తారీఖున జరిగేటువంటి ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటారు. మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏది ప్రిపేర్ అయినా కూడా 1వ తారీఖులోపే రివిజన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా. అడుగమ్మా సిరివర్షిని, డౌట్ ఏమైనా ఉంటే అడుగమ్మా. సిరివర్షిని హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఎనీ డౌట్? న్యూస్. ఓకే, హ్యాండ్ రైజింగ్ వచ్చింది.
ఓకే. ఓకే. సో ఎనీ డౌట్ మీ ఇంకా నేను గ్రూప్లో పోల్ అనేది ఒకటి పెడుతున్నాను. అది కూడా అందరూ రెస్పాండ్ అవ్వండి. మీ యొక్క యూనిట్ టెస్ట్కి సంబంధించి కానీ, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి సంబంధించి కానీ. ఓకే, ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా కొంతమందికి జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాస్ అయిన తర్వాత అది కూడా పెడతాను. ప్లస్ మీకు ఈ యొక్క యూనిట్ టెస్ట్ ఈ మోడల్ పేపర్ కూడా ఒకటి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఓవరాల్ ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇందులో మీరు అన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చేయలేకపోతే వీటిని ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ ఈ ఒక్క ప్రే అంటే ఇది నేను యాక్చువల్గా లాస్ట్ మూమెంట్లో చెప్పాల్సినటువంటి మాట. ఎగ్జామ్ ముందు రోజు ఇంకా కొన్ని నేను చెప్తా, అది ప్రాబ్లం లేదు. కానీ అట్లీస్ట్ ఈ ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అయినా నేను డెఫినెట్గా చెప్తున్నా 35 మార్క్స్ ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ నుండే వస్తాయి అవుట్ ఆఫ్ 80. నేను డెఫినెట్గా చెప్తాను, మినిమం 35. మాక్సిమం నా గెస్ ప్రకారం అయితే ఈ మోడల్లో 50 మార్క్స్ కవర్ చేయొచ్చు. కానీ 35 మార్క్స్ ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఆ విధంగానే మీకు ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. అంటే మాక్సిమం టఫ్గా ఇస్తారు అనేటువంటి ఒపీనియన్తోనే మీకు పేపర్ అనేది నేను ఇవ్వటం జరిగింది. సో దానికి తగ్గట్టు ఈ పేపర్ని పక్కన పెట్టండి, లాస్ట్లో చూసుకుందాం. బట్ మెయిన్ ఏంటి అంటే దీని ప్రకారం మీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చేయండి. ఓకే. సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, అదర్వైజ్ ఐ విల్